రష్యా ఎత్తుకి చిత్తవ్వడం అన్నటువంటిది ఇప్పుడు అమెరికా వంతైంది. అమెరికా రష్యాని నాశనం చేయాలనుకుంటే, రష్యా రివర్స్ ఎత్తుగడతో ఇప్పుడు అమెరికాని ఇరకాటంలో పెట్టింది. ఇప్పుడు రష్యా ఆయిలు అమ్ముకోవచ్చంది అమెరికా, వెనిజులా ఆయిలు అమ్ముకోవచ్చంది. ఈ యుద్ధంలో అతిపెద్ద లబ్ధిదారు రష్యా అవుతుంది. మొన్నటిదాకా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అతిపెద్ద లాస్ అయ్యింది ఉక్రెయిను. రష్యా కూడా 30% ధ్వంసమైంది. అప్పుడు కోల్పోయిందంతా ఇప్పుడు సంపాదించుకుంటోంది. ఇరాన్‌కి ఆయుధాలు అమ్ముతోంది. ఇరాన్‌కి టెక్నాలజీ అమ్ముతోంది. ఇరాన్‌కి ఇరాన్ దగ్గరున్న ఆయిల్‌ని కూడా తను తీసుకెళ్ళి అమ్ముతోంది. అట్లాగే ప్రపంచ దేశాలకి తన ఆయుధాలను చూపించి ఇప్పుడు మంచి వ్యాపారం చేసుకుంటోంది. రష్యా ఇప్పుడు ఇరాన్‌కి శాటిలైట్ ఇమేజరీని ఇచ్చింది. అలాగే వాళ్ళకి అప్‌గ్రేడెడ్ షాహెద్ డ్రోన్స్ ఇచ్చింది. అంటే డబ్బులకే ఇయన్నీ సంపాదించుకోవడానికి. అలాగే ఎగ్జాక్ట్ డ్రోన్ టాక్టిక్స్ నేర్పింది. అలాగే 2000కి పైగా డ్రోన్స్ అమెరికా మీదన, గల్ఫ్ టార్గెట్ల మీదన ధ్వంసం చేయించడం ద్వారా రష్యా ఆయుధాల శక్తిని ప్రపంచానికి చూపించింది. అమెరికన్ సోల్జర్స్‌ని టార్గెట్ చేయడం ద్వారా రష్యన్ ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఉన్నామన్నటువంటి విషయాన్ని నిరూపించుకుంది. అలాగే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ ఇప్పుడు రష్యన్ మ్యాన్ ప్యాడ్స్‌తో పనిచేస్తుంది. తద్వారా ఇరాన్‌కి డబ్బులు చెల్లిస్తోంది. అమెరికా ఇంకో పక్కన రష్యా 20 ఏళ్ల మిలిటరీ పార్ట్నర్‌షిప్ ట్రీటీతో ఒప్పందం కారణంగా మరింత ముందుకెళ్తోంది ఇరాన్‌తో. ఇరాన్ ఇప్పుడు ఇదివరకటికి మళ్ళీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో లేదు. బికాజ్ ఆఫ్ రష్యా. ఈ మొత్తం మీదన అమెరికా రష్యాని దెబ్బతీయాలనుకుంటే ఆర్థికంగా ఇప్పుడు సక్సెస్ అవుతోంది రష్యా దీనివల్ల.